హలో గైస్, కాలేజ్ నుండి ఇండస్ట్రియల్ విజిట్ వీడియో బాగుండేది, డోంట్ మిస్ ఇట్. ఇక మొదలెడదామా? కాలేజ్కి వెళ్ళి బయోమెట్రిక్ వేసాక ఇంకా కృషి విజ్ఞాన్ కేంద్రకి స్టార్ట్ అయిపోయాం. మేము ఇందులో వెళ్దామంటే కుదరదన్నారు. అందరు బస్ లోనే రావాలన్నారు. సరే అని బస్ ఎక్కాక డ్రైవర్ వెళ్ళి మా సీట్ లో కూర్చోనని మేము వచ్చి ఈ సీట్ లో కూర్చున్నాం. ఇక వనస్థలిపురంకి స్టార్ట్ అయిపోయాం. కేంద్రం లోపలికి వెళ్ళాక మావాడు జింకలని చెప్పి గొర్రెల్ని విడేశాడు. डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. కాసేపు మనం అక్కడ రీచ్ అయిపోయాము. అక్కడ తోటలు చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. వ్యూ అయితే అదిరిపోయింది. అక్కడికి వెళ్ళాక మా మేడం అల్లరి చేయడం, అరవడం ఇవన్నీ కుదరదన్నారు. తర్వాత వాళ్ళు కాసేపు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది రావడం నుంచి మమ్మల్ని ఇందులో ఎక్కించి అంతా తిప్పుతారు కావచ్చు అనుకున్నాం, కానీ మా ముందుకు వచ్చి మమ్మల్ని పక్కకు జరిపి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి డేసీకోకి హైబ్రిడ్ కాకి మధ్య డిఫరెన్సెస్, వాటి వల్ల వచ్చే లాభాలు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బ్రేక్ టైమ్ లో మా వాళ్ళు స్వచ్ఛ భారత్ చేస్తుండ్రు. నేను మా ఫ్రెండ్ గ్యాప్ లో వెళ్ళి తీసుకొచ్చాము. సారీ అంటే తర్వాత ఇక ల్యాబ్ లో కూడా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా వాళ్ళందరూ వాళ్ళ పనుల వాళ్ళు ఉంటే ల్యాబ్ లో అందరు ఉంటే బయట నుంచి సౌండ్స్ వస్తున్నాం. మేము బయటకి వెళ్ళి చూస్తే తర్వాత కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూపించారు. మనడు వాటిని ఎలా అమ్మాలని ప్లాన్ చేశాడు. చేసే పనులన్నీ చేసి బస్ ఎక్కి ఎలా కూర్చున్నాం. కాలేజ్ రీచ్ అయ్యి పని చేసి ల్యాబ్ కి వెళ్ళిపోయాం. ల్యాబ్ అయిపోయాక బయోమెట్రిక్ వేసి ఎల్బీ స్టార్ట్ అయిపోయినా. ఎల్బీ నగర్ కి వచ్చాక మా 10th క్లాస్ ఫ్రెండ్స్ ని కలిసాను. వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ రాసేసి విలేజ్ కి తిరిగి వెళ్తున్నారు. వాళ్ళని కలిసి వాళ్ళ బాయ్ చెప్పేసి ఇక మనం కూడా హాస్టల్ కి స్టార్ట్ అయిపోయాం. ఇవాళకి మన వీడియో ఏంటే, చలో టాటా, బాయ్ బాయ్.